ఏపీలో ఎన్నికల తర్వాత జరిగిన హింసాత్మక ఘటనలపై సిట్ దర్యాప్తు కొనసాగుతోంది. ఇప్పటికే ప్రాథమిక రిపోర్ట్ ఇచ్చిన ప్రత్యేక దర్యాప్తు బృందం అల్లర్లు చెలరేగిన ప్రాంతాల్లోనే మకాం వేసింది. 3 బృందాలుగా విడిపోయిన పోలీసు అధికారులు తిరుపతి, అనంతపురం, పల్నాడు జిల్లాల్లో ఉన్నారు. ఇప్పటికే క్షేత్రస్థాయి పర్యటనలు పూర్తి చేశారు. అవసరమైతే మళ్లీ దాడులు జరిగిన ప్రాంతాలకు వెళ్లే ఆలోచనలో ఉన్నారు. మొత్తం 33 కేసులు నమోదయ్యాయి. 124 మందిని అరెస్ట్ చేశారు. నర్సరావుపేట, మాచర్ల పరిధిలో పోలీసులు ఒక్కరిని అరెస్ట్ చేయలేదు. అల్లర్లలో మొత్తం 1370 మందిని నిందితులుగా గుర్తించారు. వీరిలో 1152 మంది పరారీలో ఉన్నారు. తాడిపత్రిలో 636 మంది, పల్నాడు జిల్లాలో 471 మంది, తిరుపతిలో 47 మంది పరారీలో ఉన్నట్లు గుర్తించింది సిట్. ఆయా జిల్లాల పోలీసులు కేసులు విచారిస్తున్న తీరుపై మరో నివేదిక ఇవ్వనుంది. ఏపీలో ఎన్నికల తర్వాత జరిగిన హింసాత్మక ఘటనలపై సిట్ దర్యాప్తు కొనసాగుతోంది. దర్యాప్తుకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి శ్రీకాంత్ లైవ్ లో ఉన్నారు. శ్రీకాంత్, ఏపీలో పోలింగ్ అనంతరం హింస చెలరేగినటువంటి జిల్లాల్లో ఇంకా సిట్ అయితే తన విచారణని కొనసాగిస్తున్నట్టుగా మనకు సమాచారం అందుతోంది. ప్రధానంగా పల్నాడు, తిరుపతి, అనంతపురం జిల్లాల్లో ఇంకా సిట్ బృందాలు అక్కడే మకాం వేసి పోలీసులు ఈ కేసులు అల్లర్లకు సంబంధించి నమోదు చేసిన కేసుల మీద విచారణ పురోగతిని పర్యవేక్షిస్తున్నట్టుగా మనకి తెలుస్తోంది. ఇప్పటికే దాడులు జరిగిన ప్రాంతాల్లో కూడా సిట్ బృందాలన్నీ కూడా పర్యటించాయి, బాధితులతో కూడా మాట్లాడాయి. అదేవిధంగా ఇరు పార్టీలు ఇచ్చినటువంటి వినతిపత్రాలు, దాడులకి గురైన వాళ్ళ క్షతగాత్రుల నుంచి కూడా వివరాలు కూడా సేకరించాయి. ఒక దఫా క్షేత్రస్థాయి పర్యటన అయితే సిట్ బృందాలు అయితే పూర్తి చేసినప్పటికీ కూడా ఇంకా అదే దాడులు జరిగినటువంటి జిల్లాల్లోనే ప్రస్తుతం సిట్ బృందాలు ఉన్నట్టుగా మనకి తెలుస్తుంది. ఇవాళ లేదా రేపు కూడా మళ్ళీ అవసరమైతే దాడులు జరిగిన ప్రాంతాలకు వెళ్లి మరిన్ని వివరాలు కూడా సిట్ బృందం సేకరించే అవకాశాలు ఉన్నట్టుగా మనకి తెలుస్తుంది. ఇప్పటి వరకు కూడా సిట్ చీఫ్ గా ఉన్నటువంటి వినీత్ బ్రిజ్లాల్ 2 రోజుల క్రితమే దీనికి సంబంధించి అల్లర్ల మీద కేసుల విచారణ, ఎంతమంది నిందితులు ఉన్నారు, ఎంతమందిని అరెస్టు చేశారు, ఇంకా ఎంతమంది నిందితులను గుర్తించాల్సి ఉంది అనే అంశాలన్నిటి మీద కూడా సవివరంగా ఒక ప్రాథమిక నివేదికని డీజీపీకి అందజేశారు. అయితే ఇంకా పెద్ద ఎత్తున నిందితుల్ని గుర్తించాల్సి ఉంది. అదేవిధంగా అరెస్టులు కూడా చేయాల్సిన అవసరం కూడా ఈ మొత్తం నివేదికలో స్పష్టంగా కూడా తెలిపారు. ప్రధానంగా తాడిపత్రి పరిధిలో 7 కేసుల్లోనే 700 మంది వరకు కూడా నిందితులు ఉన్నారు. అందులో 630 మంది వరకు కూడా ఇంకా పరారీలో ఉన్నారు. అదేవిధంగా ఇటు మాచర్ల ప్రాంతంలో కూడా, పల్నాడులో కూడా పెద్ద ఎత్తున నిందితుల్ని అరెస్టు చేయాల్సి ఉన్న నేపథ్యంలో వీటన్నిటికీ సంబంధించి పోలీసులు విచారణ ఏ విధంగా చేస్తున్నారనే అంశం మీద అయితే సిట్ బృందం ఫోకస్ పెట్టబోతా ఉంది. అదేవిధంగా ఈ అల్లర్ల కేసులో ప్రధానంగా ఎక్కువ మంది రాజకీయ నేతలు, ఎమ్మెల్యేల కుమారులు కూడా ఉన్న నేపథ్యంలో వాళ్ళ అరెస్టుకు సంబంధించి కూడా వెంటనే ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలి, అందరి అరెస్టుకి సంబంధించిన కూడా సిట్ ఇప్పటికే ఆదేశాలు కూడా ఇచ్చిన నేపథ్యంలో మరి వాళ్ళ అరెస్టుకి సంబంధించి పోలీసులు ఏ విధంగా చర్యలు తీసుకుంటున్నారు, ఏ విధంగా దర్యాప్తు చేస్తున్నారనే ఈ అంశాలన్నిటి మీద కూడా సిట్ బృందాలు ఆయా జిల్లాల్లో ఉండైతే ఆ కేసుల పురోగతి మీద అయితే ఫోకస్ పెట్టినట్టుగా మనకి తెలుస్తోంది. మొత్తం పోలీసులు విచారిస్తున్న తీరు, అరెస్టులు చేయాల్సిన అవసరం, వీటన్నిటి మీద కూడా ఈ నేపథ్యంలో మరొక నివేదికను కూడా డీజీపీకి సిట్ ఇచ్చే అవకాశాలు ఈ కౌంటింగ్ లోపుగా ఉన్నట్టుగా మనకి తెలుస్తూ ఉంది.